జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యో వదినా, చిన్నపిల్లాడు అలా తాగేస్తున్నాడని అందరి ముందు చెప్పకూడదు. పాలు అరగవంటారు. అక్క, నాకు డౌట్. కట్టెపుల్లలా సన్నగా ఉండి నీకు కొడుక్కి పాలు పట్టే యోగం ఉంది. హైట్కి తగ్గ వెయిటున్నా నేనెందుకు నా కూతురికి పాలు ఇవ్వలేకపోతున్నాను? భగవంతుడు ఆపేశాడు కాబట్టి. మున్సిపాలిటీ వాళ్ళు కుళాయి కట్టేసినట్టు చెప్పావేంటలుడు? తనకు పాలు రావట్లేదంటే రావు అంతే. అల్లుడు, వీళ్ళు మాటలకేం గాని ఆఫీస్కి బయలుదేరినట్లున్నావు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఓకే మావయ్య. బ్రదర్, పేపర్ చూసి వెళ్ళు. న్యూస్ పేపర్ లేవుగానే చదవడం నాకు అలవాటు బ్రదర్. పాడు వార్తలు చదవమనలేదు బ్రో, ఈ నోటీస్ పేపర్ చదవమంటున్నాను. నోటీసా? ఏది? నువ్వు ఉండరా, ప్రతి దాంట్లోకి దూరిపోతుంటావు. ఇదేమైనా అరబిక్ లో ఉందా అర్థం కాకపోవడానికి? చదువుతాడు బ్రదర్, టేక్ ఇట్. విశాల్, బాబుగారు, ఏముంది అందులో? గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వార్షికోత్సవాలు జరపడానికి వీల్లేదని బోర్డు మెంబర్స్తో నోటీస్ పంపించారు. పంపలేదు విశాల్, తీసుకొచ్చాము. బాబుగారు చైర్మన్, ఆ సంగతి మర్చిపోయి మీరు నాటకాలాడి మర్యాద పోగొట్టుకుంటారు. ఆ ధీమాతో మీరు యానివర్సరీ జరిపితే ధిక్కారం చేశారని కంపెనీ లావాదేవీలు ఆగిపోయేలా సమ్మె చేస్తారన్నాయని. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నైని, నువ్వు అందరి ముందు అలా ఎలా ఛాలెంజ్ చేస్తావు? అయితే ఏంటి బాబుగారు, ఏదైనా పట్టుదలగా తీసుకుంటేనే సాధించగలవని నాకు మీరే చెప్పేవారు. పట్టుదల ఉండాలి గాని మొండి వాళ్ళ దగ్గర అది పనికిరాదు. వల్లభన్నయ్య కసి నో అన్నారంటే అమ్మ ఎలా ఎస్ చెప్తుంది? నేను చెప్పిస్తాను బాబుగారు. ఎలా? ఆవిడి గారి అందమైన పెదాలతో అలాగే అని తెలుగులో, ఇంగ్లీష్లో ఎస్ అని పలికిస్తాను. లిప్స్టిక్ చెరక్కుండా ఈ పదాల్ని చెప్పొచ్చు. నువ్వు అనుకున్నంత తేలిక కాదు మేడం. అమ్మ గురించి నీకు తెలుసు కదా. మిమ్మల్ని ఆ మహాతల్లి పెంచి పెద్ద చేసింది కాబట్టి ఆమె మనస్తత్వం ఏంటో మీకు బాగా తెలుసు. అయితే కోడలిగా నేను ఈ ఇంట్లో కాపురం చేస్తున్నాను కాబట్టి తన మనసులో ఏం ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. నైని, నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు. నువ్వంటే అమ్మకి పడదు. నువ్వు మంచిగా చెప్పినా వినపడదు. ఈసారి ఎందుకో నా మాటని అత్తయ్య గారు గౌరవిస్తారేమో అనిపిస్తుంది. నీ నమ్మకం ఏంటో నాకు తెలియట్లేదు నాయని. అమ్మకి బదులు వేరే ఏ బోర్డు మెంబర్నైనా ఒప్పించచ్చేమో అనిపిస్తోంది. ఇంట్లో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడమేంటి బాబుగారు? పిల్ల? మా అమ్మ? మీ అమ్మని పులిగా భావిస్తున్నారా? నాకేం అభ్యంతరం లేదు. అలా అయితే క్రూర మృగం అని ఒప్పుకోవాల్సిందే. వద్దులే, ఆ మాట వినిందంటే నిన్ను గదిలో కూడా రానివ్వదు. అసలు విషయం అడగకుండానే పంపించేస్తుంది.
అయితే నేను వెళ్ళొచ్చా? ఎక్కడికి? మీ పెంపుడు పిల్లి దగ్గరికి. అదే మీ పెంపుడు తల్లి దగ్గరికి. సరే. విజయోస్తు అని నన్ను ఆశీర్వదించండి. గొడవ పడకుండా పని ముగించుకు రావాలని కోరుకుంటున్నాను. దిగ్విజయోస్తు. థ్యాంక్ యూ బాబు గారు. మీరు హాల్లో ఉండండి, నేను వచ్చేస్తాను. యాహూ! మమ్మీ 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 మదరు లెదరు అని ఎంత గింజుకున్నా సమాధానం చెప్పడం అయిపోయింది. అత్తయ్య, ఇందాక చెప్పింది ఇంకొక్కసారి చెప్పరా ప్లీజ్? సంబరాలను కనీ విని ఎరగని రీతిలో జరపడానికి నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తాను. చాలా సుమనా, ఇటివ్వు. ఇవ్వను. బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేసి దీన్ని ముక్కలు చేసుకోకండి. విశాల్ బ్రో నైని వదిన వాళ్ళు చూడకముందే ల్యాప్టాప్ ని తీసుకొచ్చినా లాభం లేదు. మార్నింగ్ దీనికి పాస్వర్డ్ తెలియదని కామ్ అయిపోయాను, కానీ ఇప్పుడు అన్లాక్ అయింది. ఆ ఫుటేజ్ చూసిందంటే నేను లాక్ అయిపోతాను. ఎక్కడా ఏం కనిపించడం లేదే. నీకేం కావాలి? ఆన్లైన్లో చీరలు కొనడానికి నా ల్యాప్టాపే కావాలా? చీరలు కాదు పులిబాబు గారు, మీరు బయటికి వెళ్లి కృష్ణుడి అవతారంలా ఫీల్ అయిపోయి కోకలు ఎత్తుకుపోవాలనుకుంటారే, ఆ సుందర్యమరుల ఫోటోలు వెతుకుతున్నాను. నీ పిచ్చి అనుమానాలే తప్ప నేను అలాంటి వాణ్ణి కాను సుమనా. నమ్మొచ్చా? సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో సరిగా గమనిస్తే చాలా ఉంది. చిలిపి బరువేదో మోపింది ప్రాణంలో, అది నీ జతలోనే మోయాలందే. బాబు నీ పేరే పళ్ళో పాఠంలా బట్టి కొట్టేది నీ కంట. అయ్యో నీ మాటే గుళ్ళో మంత్రంలా రోజు పాడాలట. నా చుట్టూ కమ్మిందే సంతోషంలా. మా అమ్మ నువ్వు ఎలా కరిగించావో నాకు తెలియదు, కానీ నా గుండెనైతే కరిగించేశావు. ఇంకా నేను నిన్ను అడగను. నీ ఆలోచన ఏంటో నీది, నువ్వు మాత్రమే నా సొంతం. నేను కాదత్తా, నీ జుట్టు పట్టేది చట్టం. గాయత్రమ్మ గారి ప్రాణాలు తీసి విశాల్ బాబు గారిని మచ్చిక చేసుకుని మేకతోలు కప్పుకున్న తోడేల్లాగా కంపెనీలో పడి ఎంత దోచుకున్నావో, ఎన్ని తప్పులు చేశావో లెక్కలన్నీ పక్కకు తీసి పెట్టాను. నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టిందే నా మొగుణ్ణి కాపాడుకోవడానికి.
అతన్ని చంపేయాలని నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించావో రాసి పెట్టాను. గాయత్రి అమ్మగారికి సెక్రటరీగా చేరి ఈ 18 ఏళ్లు నువ్వు చేసిన పాపాల్ని చాపేసి పరిస్తే కంపెనీలో కేవలం 100 రూపాయలు పెట్టిన పెట్టుబడిదారుడు కూడా నీకు బొంద పెడతాడు. ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు చెప్పనా? నీలాంటి వాళ్ళ కొమ్ములు విరచడానికి దమ్ము, కూరలు పీకడానికి ధైర్యం ఆటోమేటిక్ గా వస్తాయి. ధర్మం వైపు నిలబడాలంతే. వదులు, చెయ్యి విరిగిపోయేలా ఉంది. నన్ను విరచమంటావా? పోలీసుల్ని విరగొట్టమంటారా? అబ్బా, ఇప్పుడు నీకేం కావాలి? అమ్మా, గాయత్రి అమ్మగారి జయంతి జరగాలి. జరుగుతుంది. ఇక్కడ కాదత్తయ్యా, హాల్లో చెప్పాలి. చెప్తానే, నువ్వెక్కడ చెప్పమంటే అక్కడ చెప్తాను. చెయ్యి వదులు. వెళ్దామా అత్తయ్య? ఏంట్రా అలా చూస్తున్నారు? మమ్మీ, చేయి నొప్పి తగ్గిందా? తగ్గింది, కానీ ఆ నయని మీద మంట పెరిగింది. మీరు చేసిన నేరాలు పాపాలు లిస్టు రెడీ చేసి పెట్టుకున్నా ఎవ్వరికి ఇవ్వకుండా ఇలా బ్లాక్మెయిల్ చేయడంలో తన ఉద్దేశం ఏంటంటే? ప్రతీకారం. తీర్చుకోవడానికి టైం ఎందుకు తీసుకుంటుంది మమ్మీ? దాని లెక్క వేరు వల్లభ. గాయత్రీదేవి భూమి మీదకొచ్చి నన్ను పైకి పంపించాలన్నది నయని ఆశయం. మిస్ అయిపోయిన పసిగొడ్డుకి భయపడాల్సిన అవసరం లేదా ఆంటీ? ఆ గుడ్డే మమ్మీని అప్పుడప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా చేస్తుంది. ఆంటీ భ్రమలతో భయం పెంచుకుంది. 1-2 సార్లు భ్రమపడ్డా నయని అనుకున్నది ఏదో ఒకరోజు పిడుగులా మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కసి. నేనడిగితేనేమో గొడవలు, మీరడిగితేనేమో గొప్పలు, అంతే కదా బావగారు? సుమనా, మ్యాటర్ తెలియకుండా నేనేం చెప్పలేను. ముందు మీ ఆవిడ భాగోతం చూడండి. నైని వదిన ఏం చేసిందనే అలా గొంతు చించుకుంటున్నావు? ఏ మార్చడాలు ఈవిడ గారికి బాగా అలవాటు అనుకుంటా. సుమనా, నోటికొచ్చినట్టు మాట్లాడకు చెప్తున్నా. నేను మా అక్కనంటే నీకెందుకు కోపం వస్తుంది? తనని నా సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాను కాబట్టి. అవునా? అలాగా, చాలా సంతోషమమ్మా. చెల్లెలిగా చూసుకున్నందుకే ఇంత బడాయిలు పోతూ అడ్డుపడుతుంటే నా కడుపున పుట్టిన నా కూతుర్ని తను తీసుకొని ఎవరికో పుట్టినా ఆ గాయత్రిని నా పక్కన పడుకోబెడితే నాకెంత మండిపోతుంది? ఏం మాట్లాడుతున్నావు సుమ్మి? అర్థం కావట్లేదే. అర్థం కాకపోవడానికి ఏముందా ఆంటీ? నయని పసిబిడ్డల్ని మార్చింది. పేద పూజారి మనవరాల్ని కూడా కోటీశ్వరుణ్ణి చేయాలని ప్లాన్ వేసింది. సుమన కూతురునేమో నయని తీసుకుంది. ఏం చేసినా సొంత చెల్లెలు కాబట్టి నోరు మూసుకుని పడుంటుంది అనుకుందేమో. అలా చేస్తే నేను ఊరుకుంటానా? పిల్లలు కావాల్సొస్తే కనాలి కాని ఇలా బిడ్డల్ని మార్చి పెట్టడానికి సిగ్గులేదు? ఏమి బుగ్గలు, మళ్ళీ ముగ్గులు. ఊరుకోండి. నీ నన్నదండ్రులు తప్పే ఉందని నా మీద చేసుకుంటారు. ఏమైందే? నిన్నెవరు కొట్టారు? ఇంకెవరు? మీ చిన్నల్లుడు. నేనా? లేకపోతే బావగారు కొడతారా? ఆడవాళ్ల మీద నేను చేయి చేసుకోను.
నిన్నైతే నేను కొట్టను. అంటే నన్ను కొట్టాలన్న దురాలోచన మీలో ఉందన్నమాట. ఏయ్ నువ్వు ఆగు. ఎవరు దండించలేదు. అనవసరంగా ఎందుకు నిందిస్తున్నావు? నా కూతురు ఎత్తుకొచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టు భలే మాట్లాడుతున్నావక్క. నేను గానవిని ఎత్తుకుని రావడం ఏంటి? అవసరమైతే విక్రాంతలుడు గానమని ఎత్తుకొస్తాడు. గానవిని ఎత్తుకొని ఏ మార్చింది నేనేనని వీళ్ళకి తెలిసిపోయే సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నట్టుంది. మా అక్క ఎత్తుకొచ్చింది, నా కూతుర్ని లాలిస్తోంది. గాయత్రినేమో నా పక్కన పడుకోబెట్టి ఇందాక వల్లభ బావగారు అన్నట్టు అనాథ పిల్లల్ని కోటీశ్వరాల్ని చేయాలని పెద్ద ప్లాన్ వేసింది. వల్లభ అన్నాడా? వీడు నిన్ను ఎంత విసుక్కుంటాడో అంత ప్రేమిస్తాడు. నువ్వు పిచ్చి ఆలోచనలతో కాపురాన్ని కూల్చుకోకు. అలా చెప్పు విష్. అర్థం చేసుకుంటే ఇంకో కూతురో కొడుకో పుడతాడు, లేదంటే లింగులింగుమంటూ ఒక్కళ్లే ఉంటారు. సర్లే చెప్పారుగా. బ్రో, ల్యాప్టాప్ లో సెమినార్ వీడియో ఏమైనట్టు? ఏమోరా, నేను ఇంపార్టెంట్ డేటా ఏం లేదన్నావు కదా అని ఫార్మాట్ చేసేసాను. పర్మనెంట్ గా ఎరేజ్ అయి ఉండొచ్చు. కావాలంటే మన ఆఫీస్కి కాల్ చేసి టెక్నికల్ హెడ్ తో నీకు కావాల్సిన వీడియోని పంపించమంటాను. నో నో ప్రాబ్లం బ్రో, ఐల్ మేనేజ్. వెనకాలే వెళ్ళు. అనుమానంగా నీకు? ఈ రోజుకి వదిలేస్తానులే. రేపు మామూలేనా? కర్మ. వచ్చావా నాగయ్య? రైలు బండి ఆలస్యంగా వస్తుందేమో కానీ నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి వస్తావు. ఇప్పుడే పాలు పట్టిస్తానండు. పామొచ్చింది. వాటర్ తీసుకుంది. అందులో పాయిజన్ డ్రాప్స్ ఉన్నట్టు నేను గుర్తుపట్టదు కదా. నోవే, వాటర్ డ్రాప్స్ ఉండే విషయాన్ని గుర్తుపట్టలేదు. నాగయ్య, గాయత్రి బానే ఉంది కదా? అల్లరేం చేయట్లేదు కదా? మనుషులు కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇవ్వరేమో. పామిచ్చింది చూసావా? అంతా చక్కగా చేసే పాము ఈరోజు తప్పు చేస్తుంది వల్లభా. ఆ తప్పు నాయని మీద పడుతుంది. నీ ప్లాన్ వర్కౌట్ అయితే నైని జైలుకి, మనం గోవాకి. గోవాకా? ఎంజాయ్ చేద్దాం. ఫారెన్ ట్రిప్ వేద్దాం వల్లభా. సూపర్, వెరీ హ్యాపీ.
ఎస్, ఇంకో అరగంటలో గాయత్రి పాప పాలు తాగి కళ్ళు తేలేస్తుంది. వాళ్ళన్న పోలీస్ చంద్రశేఖరే అరెస్ట్ చేస్తాడు. కసి కసి ఏమైంది? కసి కసి ఏమైంది? కసి అరే సితారా ఏమైంది? కసి ఏమైంది? ఏమైంది కసికేమైంది? అల్లుడు ఏమైంది? అల్లుడు కసి ఏమైంది? అనయ్య ఏమైంది? తెలీదు, జ్యూస్ తాగింది. కసి జ్యూస్ తాగితే ఇలా ఎందుకు అవుతుంది? కసి నోట్లో నుంచి నురగలు కూడా వస్తున్నాయి. పాము కాటేసిందేమో. బాబా ఏమండి, పాము ఇక్కడ లేదండి, భయపడతారెందుకు? పాము ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక గాయత్రి పాపకు పాలు తీసుకెళ్ళడానికి వచ్చింది బాబు గారు. కసి అనయ్య మీరేమైనా నాగయ్య జోలికి వెళ్ళారా? దాని జోలికి మేమెందుకు వెళ్తాం రా? పాము కాటేస్తే ఘాట్లు ఉండాలి కదరా. కసి కసి కాపాడండి. కసి కసి ఐ థింక్ జ్యూస్ లో విషం కలుపుకొని సూసైడ్ చేసుకోవాలనుకుందేమో. కసి ఎందుకు చావాలనుకుంది? ఏం సమస్య వచ్చిందో మరి. విషం రక్తంలో కలిసిపోయేలా ఉంది. ఒక్క నిమిషం. సితారా కసి కసి తప్పండి తప్పండి కసి తప్పండి. ఏం చేస్తున్నావే? ఒక్క నిమిషం అయ్యో, ఆగండి. వదినా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మీరు ఉండండి. వదినా, వదినా, విషం గురించి కిందకి అలా చేస్తే చచ్చిపోతారు వదినా. అయ్యో అక్క, ఊపిరి అడగ చేస్తుంది. చేస్తే చచ్చిందిలే, ఇలా ప్రయత్నించి చూద్దాం. ఏంటి చేస్తుందా? చంపేస్తావేంటే? లే 2 నిమిషాలు ఉండండి, తర్వాత బతికిపోతుంది. ఉండండి. వదిన వదిన వదిలే వదిన వదిన వదినా, సుమన లాగు. కక్కవే కక్కు. అయ్యో అమ్మో, చెల్లి, చిట్టి, అమ్మా చచ్చలో. అయ్యో దేవుడా. అయ్యో నువ్వు లాగకముందే ఆసనం వదిలేసిందమ్మా. కసి కసి ముందు కసిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆలస్యం అయిపోతుంది బాబు గారు. విషయానికి విరుగుడు స్వామి గారే ఇవ్వగలరు. అమ్మయ్యా. కసి 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 చంపేస్తారా నన్ను? నిన్ను బ్రతికించడానికి స్వామి వారిని పిలిపించా. మన్నించి వస్తే అరుస్తావేంటి కసి? ఏమైంది నాకు? జ్యూస్ లో ఏం కలిపారు చెప్పండి. నేను తాగిన జ్యూస్ లో ఏం కలిపారు?
విషం 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 విషం. విషయం కలిపారా? ఎవరు గురువు గారు? జ్యూస్ తనే తయారు చేసుకుని వచ్చింది. ఇంకెవరైనా తీసుకొస్తే వాళ్ళ మీద డౌట్ పడొచ్చు. అదే నేనే రెడీ చేసుంటే బాగున్నది కూడా బాలేదని మాట అనొచ్చు. కసి మీద విష ప్రయోగం చేసిందెవరు? మర్యాదగా చెప్పండి. తను అతిథి అనుకుని మన ఇంట్లో ఉండనిస్తున్నాం. ప్రాణం తీయాలని ఎవరనుకుంటారు? స్వామి, మీరే చెప్పాలి. పళ్ళ రసంలో విషం కలిపిందెవరు? నేనేమైనా పిచ్చి హాసినినా? నేను తాగనే, తాగేస్తాను. ఇంకొక గ్లాస్ పడతాను, తాగుతావా? అక్క, నువ్వాగక్క. స్వామి, మీరు మౌనంగా ఉండకండి. మిమ్మల్ని అంటే భగవంతుణ్ణి నిందించినట్టే. అవును గురుగారు, ప్రాణం పోసే డాక్టర్నే దేవుళ్లా చూస్తాం. ప్రత్యక్షంగా మీరు ప్రాణదాతగా మా ముందు నుంచున్నారు. ఇలాంటప్పుడు మీరు నిజం చెప్పి కొందరి నోళ్లు మూయించాలి. చెప్పడం ఎందుకు విశాల, చూపిస్తాను. అంటే సాక్ష్యాధారమా? అవును వల్లభ. పాల సీసా. స్వామి, ఇది నేను పాలు పట్టి నాగయ్యకి ఇచ్చాను. కాని నాగయ్య తీసుకెళ్లలేకపోయాడమ్మా. అర్థమైంది స్వామి. ఆ సీసా ఇటు ఇవ్వండి, శుభ్రం చేస్తాను. నాకు అర్థం కాలేదక్కా. నాకు కూడా. నాకు అర్థమైంది. ఏంటమ్మా? అర్థం కాదు అని. నైనికి అర్థమైతే చాలు. ఈ అమ్మాయికి అర్థమై ఉంటుంది. అది కేవలం పాము అనుకుంటే పొరపాటు పడ్డట్టే. తల్లి పరమేశ్వరి బంటు అది. చెడు అంటుకోనివ్వదు. మనం ఏదిస్తే ప్రతిఫలంగా తిరిగి మనకు అదే వస్తుందని గుర్తు పెట్టుకుని మసలుకో. అమ్మా నైని, స్వామి, 3 రోజుల పాటు రణపాల ఆకును, తిప్ప తీగను, గానుగాకుని, తమలపాకుల్ని కలిపి కషాయం చేసి 3 రోజుల పాటు తాగి. సరేలే, ఇలా కబుర్లు చెబుతూ ఉంటే ఆకలితో ఉన్న నీ కడుపు నిండుతుందా? అమ్మవారి దగ్గరికెళ్ళి కాసింత బెల్లం ముక్క పెట్టి నీ ఆశీర్వాదం అమ్మా అని దాన్నే పొడి చేసి రవ్వల కింద నీ నోటికి అందిస్తాను. ఈ పేద తాతయ్య అంతకన్నా ఏం చేయగలడు తల్లి. ఈ రోజుకి నన్ను మన్నించు. నువ్వు వెళ్దామంటే ఇప్పుడే వెళ్దాం. నువ్వు మౌనంగా ఉంటే నాకు మాటల కన్నా నీకు ఏమైందో అన్న అనుమానాలే ఎక్కువ వస్తాయి. రేపు ఉదయం వరకు చూద్దాం బాబుగారు. నాగయ్య వచ్చాడా సరే, లేదంటే మనమే వెళ్దాం. ఆర్ యు ష్యూర్?
ఊ అని మూలిగితే నా మనసు తృప్తి పడదు. నువ్వు స్మైల్ ఇస్తూ చెప్పాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ గాయత్రి పాపకు నేను పాలు పంపించడమో పట్టడమో చేస్తాను, సరేనా? అమ్మయ్యా, ట్రాక్ లోకి వచ్చింది బండి. ఇప్పుడు స్పీడ్ గేర్ పెంచుతా. నా మీద ప్రయోగం చేయకండి బాబుగారు. ఏం రాస్తున్నారు? లవ్ లెటరా? పెళ్ళయ్యాక నిప్పు రాజుకోవడమే గాని ప్రేమ లేఖలు రాసుకోవడం ఉంటుందా? నా ముందు ఇలా అంటారు గాని నా వెనక ఎన్ని కథలు నడుపుతున్నారో ఎవరికి తెలుసు? నాకేం చలి పెట్టట్లేదు. నీ అనుమానపు సెగలతో నాకు వెచ్చదనం అక్కర్లేదు కూడా. డౌట్ ఎందుకు పడరాదు? ల్యాప్టాప్ లో రహస్యాలేవి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టేశారు కదా. ఆ పని చేసింది విశాల్ బ్రో. ఫార్మాట్ చేయగానే ఫైల్స్ అన్ని పర్మనెంట్ గా డిలీట్ అయిపోయాయి. తమ్ముణ్ణి ఆదుకోవడానికి అలా చేశారేమో, ఎవరికి తెలుసు? నీకేమన్నా తెలుసా? కించిత్ బుద్ధి జ్ఞానం ఉన్నా ఇలా మాట్లాడు. మరేం రాస్తున్నారో చెప్పండి. మొన్న అమ్మ, ఈరోజు కసి. ఇద్దరు త్రుటిలో చావుని తప్పించుకున్నారు కదా. రేపు ఎవరికి గండం గంట కొడుతుందా అని అంచనా వేస్తున్నా. మా అక్క పేరు రాశారా? అంత ఆశేంటి నీకు? ఆదుకున్న వాళ్ళకి అన్యాయం జరగాలని కోరుకునే కురివిద్దయ్యానువే నువ్వు. చచ్చేంత చేదుగా ఉంది. మమ్మీ తెచ్చిన పౌడర్ నువ్వెందుకు కలుపుకున్నావు? నేను తాగుతున్నది కషాయం. నేను తెచ్చింది విషానికి సమానం. సంపద కాని సగం మనిషిని పతనం చేస్తుంది. మమ్మీ, దీన్ని ఎలా వాడతావు? మీ నాన్న తాగే జ్యూస్లో ఈ పౌడర్ని కలుపుతాను. కుడి చెయ్యి పడిపోతుంది. కొన్నిసార్లు మాట కూడా పడిపోతుందని చెప్పారు. ఆంటీ, రైట్ హ్యాండ్ పని చేయకపోతే అంకుల్ బోన్ చేయలేరు. నైనియే తనని కూడా చిన్న పిల్లాళ్లా చూస్తూ గోరు ముద్దలు తినిపిస్తుందేమో. అదంతా సెంటిమెంట్ సినిమాలో ఉంటుంది కసి. మనకు కావాల్సింది జగదీష్ బోర్డు మెంబర్గా సంతకం పెట్టలేకపోవడం. ఆయన సైన్ చేయకపోతే మనకొచ్చే లాభమేంటి మమ్మీ? బోర్డు మెంబర్స్ లో సగం మన వైపే ఉన్నారు. మీ నాన్నని పడగొట్టావంటే ఓటింగ్ శాతం మన వైపే ఎక్కువ ఉంటుంది. అప్పుడు విశాల్ని చైర్మన్ చైర్ నుండి దించేయొచ్చు. నువ్వే గద్దెనెక్కవచ్చు వల్లభా. వావ్, ఇదే నిజమైతే ఎంత బాగుంటుందో కదా. అలా జరగాలంటే ప్రాసెస్ ఇక్కడి నుంచే మొదలవ్వాలి. బట్ స్మాల్ డౌట్ ఆంటీ, మనం చేసేది కుట్ర. నైనికి కీడు చేస్తే తను తెలుసుకోలేదు గాని ఇంకెవరికైనా కనుక ఆపద కలిగితే ఆటోమేటిక్ గా స్మెల్ చేయగలుగుతుంది కదా. కరెక్టే మమ్మీ. నైనికి గనక డౌట్ వచ్చి మనల్ని కడిగి పారేసిందనుకో, ఇదే పౌడర్ ని మన చేత తాగిపించి ముగ్గురిని రేపటి నుంచి ఎడమ చేత్తో తినేలా చేస్తుంది. నయని ఇంట్లో ఉంటే కదా. ఎందుకు లేదు? ఇందాకే చూశాను. ఈ కషాయం తయారు చేసిందే తను. విషానికి నిన్ను బలవకుండా కాపాడిన నయనికి ఈ విషయం తెలిసేలోపు పని పూర్తి చేస్తాను. అదెలా మమ్మీ? సింపుల్. నయనిని విశాల్ని పని మీద బయటికి పంపిస్తాం.
త్వరగా కలుపు మమ్మీ, ఎవరైనా వస్తారు. ఎవరినో ఏంట్రా, మీ ఆవిడ్నే రమ్మన్నాను. ఆ తిక్కదన్నా ఎందుకు? ఆ హాసినియే ఈ జ్యూస్ తీసుకువెళ్ళి మీ నాన్నకిస్తుంది. ఆంటీ, పాగల్ మనిషి తను. ప్లాన్ తన చేతికి అప్పచెప్పడం ఏంటి? మీరే వెళ్ళి ఇవ్వచ్చు కదా. నమ్మడు. నా మొహం చూస్తే చాలు జగదీష్కి కనుబొమ్మలు ఒక్కటవుతాయి. అనుమానం వచ్చి ఈ జ్యూస్ నాకే తాగించినా తాగిస్తాడు. అంతటోడే డాడీ. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలు చెరిగిపోవని మరచిపోనని చేతిలో చెయ్యేసి. ఇప్పుడు నువ్వు కూడా చేతుల పాటే పాడాలా? చేతుల పాటలు మూతల పాటలని వేరువేరుగా ఉండవండి. ఏ పూనా ఇక్కడున్నావా నాన్న? నానమ్మ మీదుంటే వీడికి తాటి చెట్టు ఎక్కినంత గర్వంగా ఉంది చూసారా? నా చుచ్చు బుడ్డి, నా బంగారు కొండ, నా లడుకో లడక. లడుకో లడుకో, వాట్స్ దాట్? అది ముద్దే పిడక. నీకేం తెలుసు అమ్మతనంలో ఉన్న మజా? ఛాన్స్ వస్తే నలుగురిని కంటాను. నువ్వు కుక్కవా పందివా? అంతమందిని ఎలా కంటావు? షరాప్ అంటే మూసుకోమని నోరు. ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.